ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, జపాన్, సింగపూర్లో ఈ మందు మొక్కల విషయమై రీసెర్చ్ చేయడం వచ్చి రావడం జరిగింది. 100 పేపర్లు ఇంటర్నేషనల్, నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయబడింది. వీటిపైన 3 బుక్కులు కూడా ఈ వన ఔషధాలపైన 3 బుక్కులు రాయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏ మొక్కలు హైపోగ్లైసమిక్ అంటే లో షుగర్, కొంతమందికి షుగర్ తక్కువగా ఉంటుంది, ఆ లో షుగర్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ మొక్కలు వాడతారు అనేది ఈరోజు చూస్తాము. దాంట్లో మొట్టమొదటిది ఈ లో షుగర్లో దీన్ని క్యాషియా పిస్టులా అంటారు, సీమరేళ అంటారు. ఈ సీమరేళ యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే సీమరేళ కాయలు ఇది క్యాషియా మార్జినేటా అంటారు. క్యాషియా మార్జినేటా సీమరేళ కాయలు అన్నమాట. ఇవి క్యాషియా మార్జినేటా. దీని యొక్క కాయలు ఇలా ఇంచితే ఇది వస్తుందన్నమాట. ఇక లోపల ఉన్నటువంటి కాయలు అన్నమాట, ఇక లోపల గింజలు వస్తాయి, ఆ గింజలను తీసుకోవాలన్నమాట. దాంతోపాటు దీనికి ఇంకా ఒకటి ఉందన్నమాట, చతావేరి అంటారు, చతామూళి అంటారు, చతామూళి అంటారు. ఈ చతామూళి అనేది ఇది అన్నమాట. చతామూళి ఇది ఎంత చూడండి, ఈ రూట్లను తీసుకోవాలి. చతావేరి ఎందుకన్నారంటే ఒకే మొక్కకు అనేక రూట్స్, చాలా రూట్స్ వస్తాయి, అందుకని దీన్ని చతామూళి అన్నారు అన్నమాట. అలాగే అతి మధురము అంటారు. ఇది అతి మధురము ఏడు ఉండదు, దీన్ని అతి మధురము అంటారు. ఈ అతి మధురము పౌడర్ చేసి పెట్టింది అతి మధురం. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. అతి మధురం అంటే ఎక్కువ తీయగా ఉండేది. లో షుగర్ అంటే అర్థమేమి, షుగర్ తక్కువగా ఉండేది. టక్కని ఇప్పుడు హై షుగర్ ఉన్నా కూడా, డయాబెటిక్ ఉన్నా కూడా ఎట్లయినా కంట్రోల్ చేసి, లో షుగర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టక్కని షుగర్ డౌన్ లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది అనుకో, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి లో షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ కానీ, లేకపోతే మధురం కానీ, లేకపోతే ఇలాంటిది, దీన్ని అతి మధురం పౌడర్, దీన్ని సమపాళల్లో కలుపుకొని వచ్చినటువంటి పౌడరే ఇదే అన్నమాట, లో షుగర్ పౌడర్ అన్నమాట. దీన్ని రోజు 1 స్పూను పాలల్లో కానీ, లేకపోతే వాటర్లో కానీ, లేకపోతే తేనెలో కూడా కలుపుకోవచ్చు. తేనెలో లో షుగర్ ఉండేవాళ్ళు తేనెలో 1 స్పూన్ కలుపుకొని తిన్నారంటే, లో షుగర్ ఉండేవాళ్ళు షుగర్ను 60 నుంచి 120 లెవెల్లో ఉంచుతుంది అనమాట. దీన్ని వాడుకోవడం వల్ల, దీనికి ఏమేమి వాడతాము మనము, రేళ, తర్వాత ఇది చాలా తీగా ఉంటుంది ఏర్లు. ఇవి ఏమిటిది, చతావేరి ప్లస్ అతి మధురము, ఇదే అతి మధురం అన్నమాట. అతి మధురం యొక్క పౌడర్ అన్నమాట, ఇదే అతి మధురం పౌడరు. ఈ పౌడర్ను మనము ఉపయోగించుకొని ఇలా తయారు చేసుకొని దీన్ని రోజు 1 స్పూన్ వాడుకోవాలి. ఇలా వాడుకుంటే మనం లో షుగర్ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే నేను ఒక బుక్ చెప్పాను నా బుక్ను గురించి. ఇది నేను రాసినటువంటి బుక్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మన చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు, దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, పూలు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, కాండం దేనికి ఉపయోగిస్తారు, వేరు దేనికి ఉపయోగిస్తారు, పూలు దేనికి ఉపయోగిస్తారు, ఆకులు దేనికి ఉపయోగిస్తారు. ఆ విధంగా 2000 మొక్కలకు ఉచితంగా ఇవ్వబడింది. 2000 మొక్కలు గాను 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్. మీరు ఇలా చూస్తే ఈ మొక్కలను, ఈ ప్లాంట్ని చూస్తే ఏ మొక్కైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ విధంగా 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ విధమైన కలర్ ఫోటోలు ఇవ్వబడినాయి. ఈవెన్ 5వ తరగతి వాడు, ఏమీ తెలియని వాళ్ళు, విద్యార్థులు ఈజీగా ఆ ఫోటోలను చూసి ఈ మొక్క మన బావి దగ్గర ఉంది, రోడ్లో ఉంది, మన పెరట్లో ఉందని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. ఇది చాలా ఉపయోగమైంది. 2000 మొక్కలకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్. దీన్నే మన చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు 2000 మొక్కలు ఉన్నాయి. దీంట్లో 2000 మొక్కలు ఏ బుక్లోనూ ఇవ్వలేదు. 1000 ఫోటోగ్రాఫ్స్ ఏ బుక్లోనూ లేవు, మన బుక్లో ఉన్నాయి. దీన్నే ఔషధాల భాండాగారం మీ దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మీ దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి.